సో ఈ ఫ్యాకల్టీ మీద మీరు ఏమైనా ప్రత్యేకమైనగా శ్రద్ధ వహిస్తున్నారు రిక్రూట్మెంట్లో కానీ రిటైర్మెంట్లో కానీ ఏంటి దీని గురించి? నానో ఫ్యాకల్టీలో చెప్తే హయ్యెస్ట్ రిటెన్షన్ రేట్. రిటెన్షన్ రేట్ అంటే ఈవెన్ టాప్ నాచ్ ఐటీ కంపెనీస్లో కూడా 90% రిటెన్షన్ ఈజ్ ఎ ఛాలెంజ్ అంటారు. చాలా పెద్ద నెంబర్ 90%. అది నానోలో 99% ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఫ్యాకల్టీ, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 2 సార్లు తెచ్చిన ఫ్యాకల్టీ, సింగిల్ డే తెచ్చే ఫ్యాకల్టీస్ ఏం లేదు వాళ్ళను చాలామంది కూడా అట్రాక్ట్ తీసుకోవాలని చూస్తుంటారు. ఇంతకాలం నుంచి ఎట్లా పనిచేస్తున్నారు అంటే ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ వీడియో నానో ఫ్యాకల్టీ యొక్క విలక్షణత, విశిష్టత తప్పకుండా చూడండి. ఇప్పుడు ఫైనల్గా నేను ఒక ఆఫర్ మీకు ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ కేమ్ టు మై ఇంటర్వ్యూ, మీకు ఆఫర్ ఇచ్చాను. నేను ఒకసారి ఆలోచించుకొని మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తానండి అని అన్నాడు అనుకోండి, మేము కూడా ఆలోచించుకొని విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంటాం. అందరికీ నమస్కారం. 18 ఏళ్ళ గ్రేట్ లెగసీ ఉన్న నానో కాలేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సైంటిఫిక్ కోచింగ్కు ఇది ప్రఖ్యాతిగాంచింది. ఈ సైంటిఫిక్ కోచింగ్తో పాటు చాలామందికి తెలియని విషయం ఏంటంటే నానో యొక్క ఫ్యాకల్టీ అత్యంత ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. వెరీ యూనిక్. ఒక ఐఐటి, నీట్ లాంటి ఒక చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి ఎంట్రన్స్ కోచింగ్ సక్సెస్ కావాలంటే మిగతా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా అతి ప్రధానమైన విషయము చాలా మంచి ఫ్యాకల్టీ ఉండడం. సో ఈ నానో ఫ్యాకల్టీ యొక్క విలక్షణత ఏంటి, వాళ్ళు ఎలా రిక్రూట్ చేస్తారు, వాళ్ళ యొక్క స్థాయి ఎంత, వాళ్ళు గతంలో చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, మిగతా ఫ్యాకల్టీకి నానో ఫ్యాకల్టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా రిటైన్ చేస్తారు, ఎన్నో సంవత్సరాల నుంచి నాలో ఎట్లా పనిచేస్తున్నారు, ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంక్ వచ్చిన ఫ్యాకల్టీతో సహా. సో ఈ కాలంలో 2 ఏళ్ళు ఒక దగ్గర పనిచేయడం కష్టం సందర్భంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఒక దగ్గర పనిచేయడం ఎట్లా సాధ్యమవుతుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ వీడియో నానో ఫ్యాకల్టీ యొక్క విలక్షణత, విశిష్టత తప్పకుండా చూడండి. మనం ఈ నానో గురించి ఈ విషయాలు మాట్లాడడం కోసం మనతో ఉన్నటువంటి పర్సన్ కృష్ణ చైతన్య, అందరు తెలిసిన వ్యక్తే. వారు నానో యొక్క ఫౌండర్, డైరెక్టర్, గ్రేట్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. వారితో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి నానో హైదరాబాద్ దాటి ఇంతకుముందే శంషాబాద్లో పెట్టింది. ఇప్పుడు భువనగిరి 60 ఎకరాల ఇంటర్నేషనల్ క్యాంపస్లో కాలేజ్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా భీమవరం, కర్నూలులో కూడా వాళ్ళ బ్రాంచ్లను విస్తరించింది. ప్రస్తుతం మన కృష్ణ చైతన్య గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎక్కువగా మనం నానో యొక్క కరికులము, పెడగాగి, మన మెటీరియల్, టెస్టింగు, మన ఎట్లా వాడుతున్నాము, ఎవాల్యుయేషన్ ఎట్లా వాడుతున్నాం, ఇవన్నీ విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఎక్స్క్లూజివ్గా ఫ్యాకల్టీ గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. అంటే ప్రతి ఒక్క కాలేజీకి, ఆర్గనైజేషన్కి ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి రిక్రూట్ చేయాలనే దాని మీద వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంటుంది. సో అది నా దృష్టిలో అతి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఫ్యాకల్టీ రిటైర్మెంట్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ ఇవ్వాలి రేపు. సో అట్లాంటి సందర్భాల్లో ఈ ఫ్యాకల్టీ నేను చాలామంది చూస్తాను, మెజారిటీ ఎన్నో సంవత్సరాల నుంచి మీతోటే ఉన్నారు. సో ఈ ఫ్యాకల్టీ మీద మీరు ఏమైనా ప్రత్యేకమైనగా శ్రద్ధ వహిస్తున్నారు రిక్రూట్మెంట్లో కానీ రిటైర్మెంట్లో కానీ ఏంటి దీని గురించి? సో ఫ్యాకల్టీ గురించి ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు, మెథడాలజీస్ గురించి మాట్లాడుకున్నాము అన్నాము. దానికి ఒక రీజన్ ఉంది. నానో ఈజ్ నోన్ ఫర్ ఫ్యాకల్టీ. నానో అంటే ఏంటి అంటే దాదాపు 18 ఏళ్ళ ప్రస్థానంలో 15 ఏళ్ళు నానోళ్ళు ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఫ్యాకల్టీ గురించే జాయిన్ అవ్వాలి అని కళ్ళు మూసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు విస్తరిస్తున్నాం కనుక ఒక ముక్క చెప్పుకోవాల్సి వస్తుంది. నానో ఫ్యాకల్టీలో అద్భుతమైన విషయాల్ని కొద్దిగా చెప్తే హయ్యెస్ట్ రిటెన్షన్ రేట్. రిటెన్షన్ రేట్ అంటే ఈవెన్ టాప్ నాచ్ ఐటీ కంపెనీస్లో కూడా 90% రిటెన్షన్ ఈజ్ ఎ ఛాలెంజ్ అంటారు. చాలా పెద్ద నెంబర్ 90%. అది నానోలో 99% ఉంటుంది. ఓకే, రిటెన్షన్. సో నానో నుండి ఫ్యాకల్టీ వదిలి వెళ్ళిపోవడం అస్సలు ఇష్టపడ్డు. గతంలో లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ ఏదో కారణం వల్ల ఏదో ఆశించి వెళ్ళిన రిటర్న్ వచ్చారు. నెల రోజులు మహా అంటే నెల తర్వాత మళ్ళీ అర్థమైపోయింది. మళ్ళీ
బ్యాక్ అనే ఇదే ఉంటుంది. సో అంటే దానికి ఏంటంటే ప్రధానంగా ఏదో మేం చేసామనేది కాదు, ఇట్స్ ఎ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. వెరీ గుడ్. మన దగ్గర పాలిటిక్స్ లేవు, లాబీస్ లేవు, లాబింగ్ లేదు. నీకు బాస్ అంటూ ఎవడు ఉండడు, నీ నెత్తి మీద కూర్చున్నవాడు ఎవడు ఉండడు. నువ్వు నీ పిల్లలే నీకు బాస్, నీ పిల్లలకు నచ్చినంత కాలం నువ్వు ఉండవు. చాలా ముఖ్యం. ఎందుకంటే పాలిటిక్స్ కు, ఎందుకంటే చాలా మంది ఫ్యాకల్టీకి వస్తున్న ఇబ్బంది. ఇప్పుడు చాలా మంది నారాయణలో చూస్తున్నాను, ఇక్కడ పేర్లు తీయడం ఎందుకు, చాలా ఇన్స్టిట్యూట్స్లో చూస్తున్నాం. ఒక భయంతో, అవును, ఎప్పుడు జాబ్ పోతుంది, వాడిని ఏమన్నా అంటే ఏమన్నా అనుకుంటాడా, వీడేమన్నా ఫ్యూడల్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బటరింగ్ విధానం, కాకపట్టడం, రాత్రులు నిద్రపట్టవు. ఒకసారి కోపంగా ఏదో ప్రిన్సిపల్ చూసి వెళ్ళిపోయాడంటే ఆ 2-3 రోజులు నిద్రపట్టదు. వీడు మనం ఉంచాడా తీసేస్తాడా అని. ఇంకెవడో వచ్చి ప్రేమగా మాట్లాడాడు ఫ్యాకల్టీ తోటి, వేరే ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ తోటి అంటే మరి వాడికి ఏమన్నా ఎక్కించిన తీసేస్తాడా. సో ఈ ఇన్సెక్యూరిటీస్ తోటే బతకాల్సి వస్తుంది. వేరేజ్ ఎట్ అవర్ ప్లేస్ ద కల్చర్ ఈజ్ హైలీ పాజిటివ్ కల్చర్, వెరీ డెమోక్రటిక్. సో నువ్వు, నీ పిల్లలు, నీ సబ్జెక్ట్, ఇంతే నీ ప్రపంచం. ఇంకా నోబడీ ఎల్స్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ టు దీస్ థింగ్స్. సో హ్యాపీగా దే కెన్ ఎక్స్ప్లోర్, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో ఇది ఈ కల్చర్ చాలా చోట్ల ఉండదు కనుక రేర్గా జరుగుతుంది. సో హ్యాపీగా హైదరాబాద్లో 1-2-3 సంవత్సరాలు ఉంటే గొప్పది. అండ్ రెండోది, వెన్ వీఆర్ చూసింగ్ ద ఫ్యాకల్టీ we look at their accomplishments. ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఎవరికి వస్తాయి అని అంటే నాట్ సో సక్సెస్ఫుల్ ఆర్ ఫోర్స్ టు బి ఏ టీచర్ ఆర్ నా ప్రమేయం లేకుండా నేను టీచర్ అయిపోయాను. సో ఈ నా ప్రమేయం లేకుండా నేను టీచర్ అయిపోయాను అన్న వాళ్ళంతా కూడా ఎవరో తిప్పుతుంటారు వాళ్ళ చక్రం అంతా. వాళ్ళ చక్రం వాళ్ళు సొంతంగా తిప్పుకోరు. దే విల్ ఆల్వేస్ బీ గైడెడ్ బై సంబడి. నాన్న ఎంఎస్సీ చేయమన్నాడు, నేను చేశాను. మా ప్రొఫెసరు ఇక్కడ జాయిన్ అవరా అన్నాడు, నేను జాయిన్ అయ్యాను. అక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఈ సబ్జెక్ట్ కాదు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. నువ్వు ఎంసెట్ కాదు ఐఐటికి చెప్పమన్నాడు, చెప్తున్నాను. ఇట్లా దే ఆర్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడి ఎల్స్. వీ లుక్ ఎట్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇండిపెండెంట్ థింకర్స్. బై చాయిస్ వాళ్ళు టీచింగ్ రావాలి, చాయిస్ వాళ్ళు, నాట్ యాక్సిడెంటల్ టీచర్స్. దీనికి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. అండ్ ఫైనలీ వీ ఆల్సో లుక్ ఎట్ ఎవ్రీ న్యూయన్స్. అంటే ఇప్పుడు ఫైనల్గా నేను ఒక ఆఫర్ మీకు ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ కేమ్ టు మై ఇంటర్వ్యూ, మీకు ఆఫర్ ఇచ్చాను. నేను ఒకసారి ఆలోచించుకొని మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తానండి అని అన్నాడు అనుకోండి, మేము కూడా ఆలోచించుకొని వీల్ గెట్ బ్యాక్ టు యూ అని అంటాం. అండ్ వీ విల్ నెవర్ గెట్ బ్యాక్ టు యూ. సో ఇంట్లో వాళ్ళు ప్రధానమే, బట్ ఎట్ దట్ స్టేజ్ యూ షుడ్ అట్లీస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ దట్ ఈ ప్రపోజిషన్ నేను ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు ఎస్ అంటారా నో అంటారా అని తెలియని వాడికి 50 మంది క్లాస్ తీసుకొని వాళ్ళని పిల్లోడు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు, వాడికి ఎట్లా చెప్పాలి అనే చెప్పే అబిలిటీస్ ఉండవు. అట్లీస్ట్ నేను ఒక 50 మంది పిల్లలకి పాఠం చెప్పి వాడి మెప్పు పొందే అబిలిటీ ఉండాలంటే ఇంట్లో 4 చెప్తే వాళ్ళు ఏమంటున్నారో ఆ రెస్పాన్స్ నాకు ముందే తెలిసి ఉండాలి. నేను అడిగి ఆలోచిస్తాను అని అంటే యూఆర్ నాట్ క్యాపబుల్ యాజ్ అ టీచర్. అట్లాంటి ఇంట్రికేసీస్, మైనర్ ఇంట్రికేసీస్ అన్నీ పట్టుకుంటాను ఇంటర్వ్యూలో. ఇట్ విల్ బి వెరీ లాంగ్ ఇంటర్వ్యూ, 1.5 hour ఇంటర్వ్యూలో కూడా ఉండదు. ఇట్స్ క్యాజువల్ డిస్కషన్. క్యాజువల్ డిస్కషన్స్లో వర్డ్స్నే కాదు, బిట్వీన్ ద లైన్స్ వాట్ ఎవర్ హీస్ టాకింగ్ ఎవ్రీథింగ్, కనెక్షన్ జాగ్రత్తగా. సో 99% ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ ఆర్ డన్ బై మీ ఆర్ శ్రీనివాస్ పర్సనల్లీ. అండ్ దెన్ ట్రైనింగ్. సో లర్నింగ్ అనేది ఎవ్రీ ఫ్యాకల్టీ విల్ సే లర్నింగ్ ఈజ్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. నాకు 50 ఏళ్ళ అనుభవం ఉన్నా కూడా ఐ విల్ ఆల్సో గో అండ్ సిట్ ఇన్ ద వర్క్షాప్స్లో ప్రతి వర్క్షాప్లో మ్యాథ్ వర్క్షాప్లో నేను కూర్చుంటాను యాజ్ ఎ లర్నర్, డిస్పైట్ మై ఎక్స్పీరియన్స్, డిస్పైట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే లర్నింగ్ ఎప్పుడైతే ఆపేస్తామో టీచింగ్కి క్వాలిఫికేషన్ లర్నింగ్. ద మినిట్ ఐ స్టాప్ లర్నింగ్ I will be disqualified as a teacher. So learning is a integral process of nano. సో ఈ లర్నింగ్ని చాలామంది టీచర్లు ఎంజాయ్ చేస్తారు. దట్ విల్ మేక్ దెమ్ యంగ్, దట్ విల్ కీప్ దెమ్ యంగ్, ఎనర్జెటిక్. అండ్ ఇది కాకుండా చాలా హెల్తీ అట్మాస్ఫియర్. ఇప్పుడు మాకు చూసుకుంటే డిపార్ట్మెంట్ వర్సెస్ డిపార్ట్మెంట్ మ్యాచ్లు ఆడదామంటారు. వేరే చోట చూసుకుంటే ఒక ఫిజిక్స్ వాడికి ఇంకో ఫిజిక్స్ వాడికి పడదు.
ఒక కెమిస్ట్రీ వాడికి ఇంకో కెమిస్ట్రీ వాడికి జలస్లు అవన్నీ ఉంటాయి. మా దగ్గర కెమిస్ట్రీ వాళ్ళంతా ఒక టీం లాగా తిరుగుతుంటారు. ఎంత కష్టపడి డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ కెమిస్ట్రీ వాళ్ళంతా ఒక దగ్గర పోయి కూర్చుంటారు, ఫిజిక్స్ వాళ్ళందరూ ఒక దగ్గర, మ్యాథ్స్ వాళ్ళందరూ ఒక దగ్గర పోయి కూర్చుంటారు. ద బాండింగ్ బిట్వీన్ ద సేమ్ సబ్జెక్ట్ పీపుల్ ఈస్ ద హైయెస్ట్, విచ్ ఈస్ ఎ రేర్ సీ. కెమిస్ట్రీ వాళ్ళు పడరు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మా దగ్గర అట్లా లేదు, ఆ కల్చరే లేదు. కెమిస్ట్రీ వాళ్ళే కలిసి కూర్చుంటారు. కెమికల్ బాండ్, కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్ అంటారు కదా, ద స్ట్రాంగెస్ట్ బాండ్స్. రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు, అన్ని అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఆ కల్చర్ వల్ల నానో ఫ్యాకల్టీ ఇట్స్ అ కేస్ స్టడీ టు బి డన్. సో నానో ప్రధానంగా ఎక్కువ ఎఫిషియెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ లాగా ఇమేజ్ ఉంది. సో ఎఫిషియెంట్ ఎక్స్పీరియన్స్ ఫైన్, కానీ పిల్లల యొక్క ఏజ్ మారుతుంది, వీళ్ళ యాటిట్యూడ్ మారుతుంది. కోవిడ్ తర్వాత పిల్లల యొక్క బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ఫైన్, వాళ్ళ కంట్రిబ్యూషన్ డెఫినెట్గా చాలా గొప్పది. అదే సమయంలో కాస్త యంగ్ ఫ్యాకల్టీ కూడా ఉంటే కొంత బ్యాలెన్స్ ఉంటుందేమో. ఎక్కువ నాకు సీనియర్ ఫ్యాకల్టీస్ కనపడ్డారు. ఈ ఈ యంగ్ ఫ్యాకల్టీస్ చాలామంది మంచి ఐఐటీన్స్ నుంచి, బిట్స్ నుంచి వచ్చి మధ్య చేరుతున్నారు. వాళ్ళకు కూడా కార్పొరేట్ మీద విసిగిపోయి సాఫ్ట్వేర్ నచ్చక చాలామంది చేరుతున్నారు, మీరు చూస్తున్నారు అందరూ. సో దీని గురించి ఏమంటారు మీ అభిప్రాయం? సో నానో ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూత్ అండి. యూత్ని మేము పెట్టుకోమని ఏం లేదు. దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ వీఆర్ రిక్రూటెడ్ అబౌట్ 60 people ఫ్రమ్ ఐఐటీస్. 60 మందిని రిక్రూట్ చేసుకున్నాం. వీళ్ళని ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసుకుంటాం. రిక్రూట్ చేసుకొని ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తాం. ఒక సంవత్సరం కాలం పాటు వీళ్ళు సింపుల్గా పిల్లలతో కూర్చొని వాళ్ళకి జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తూ దే విల్ నాట్ బి టీచింగ్. వీఆర్ పేయింగ్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ ఫర్ నాట్ డూయింగ్ టీచింగ్. సో మెంటర్షిప్ అండ్ వీళ్ళు ఈ అనుభవం అనే టీచర్లతో పాటు కూర్చొని 1-2 సంవత్సరాల పాటు రిగరస్ ట్రైనింగ్ అండర్గో అవుతారు. సో ఏ పిల్లడికి కూడా ఒక ఏజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ఉన్నాడు, నేను అంత జనరేషన్ మిస్ కాలేమో అనుకుంటే అతని ట్యూటిలైజ్లో ఒక యంగ్స్టర్ మెంటర్ చేయడానికి ఉంటాడు, బ్యాలెన్స్ చేయడానికి. సో విత్ ఎవ్రీ సీనియర్ టీచర్ దేర్ ఈజ్ ఆల్సో ఏ యంగ్స్టర్ హూ ఇస్ మింగ్లింగ్ విత్ ద చిల్డ్రన్, ఒక బ్రదర్లీ ఫీలింగ్, ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్ ప్రొవైడ్ చేయడానికి. సో వీ ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్, నాట్ ఎ ఎలిమెంట్ మిస్డ్ అవుట్. సో ఎఫిషియన్సీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాంతోపాటు ఎమోషన్స్ని కూడా వీఆర్ సో నాట్ ఏ కాంపోనెంట్ విల్ బి మిస్డ్ అవుట్. చాలా రోజులు నన్ను చూసి మీరేనా కేసీ అంటే ఏదో పెద్దగా ఉంటాడు తెల్ల, అప్పుడు నేను అనుకున్నాను దేవునికి దండం పెట్టుకున్నాను తెల్ల జుట్టు తొందర రావాలి, ఇప్పుడేమో ఎట్లా పోతాయని ఆలోచిస్తుంటాను. సో ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ వాజ్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. వి కాల్ ఇట్ నానో ఫ్యామిలీ. కనుక ఇట్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఆల్. యూత్ ఉంటారు, ఏజ్ వచ్చిన యూత్ ఉంటారు, ఏజ్ రాని యూత్ ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ యంగ్ అట్ హార్ట్ అండ్ యంగ్ అట్ బ్లడ్. అంటే ఇంత పెద్ద ఫ్యాకల్టీ, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 2 సార్లు తెచ్చే ఫ్యాకల్టీ, సింగిల్ డే తెచ్చే ఫ్యాకల్టీస్, ఏండ్ల తరబడి వాళ్ళను చాలామంది కూడా అట్రాక్ట్ తీసుకోవాలని చూస్తుంటారు. ఏండ్ల తరబడి వెరీ హంబుల్గా ఉండు, నేను ఇంటర్వ్యూ చేస్తాను చూస్తాను కదా, ఇంతకాలం నుంచి ఎట్లా పనిచేస్తున్నారు అంటే ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు మీరు? సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ అండి. మేము వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ, వాళ్ళని పరేడ్ చేసుకుంటూ, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి, వాళ్ళ మీద బతక. సో దిస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ ఇంటూ. వీఆర్ గివింగ్ దెమ్ ఎ రోల్ వేర్ దే ఆర్ కంఫర్టబుల్లీ కమింగ్ జస్ట్ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ అండ్ గోయింగ్. ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్స్, నాన్ అకాడమిక్ థింగ్స్లో నేను దూరించదలుచుకోలేదు. ఈ నాన్ అకాడమిక్ని సపరేట్, యాజ్ లాంగ్ యాజ్ థింగ్స్ ఆర్ దేర్ వి కంప్లీట్లీ కీప్ దెమ్ సపరేట్ 100%. సో చివరిగా సార్, యాక్చువల్గా నేను చాలా కాలేజెస్ చూశాను, చాలామంది కూడా మెటీరియల్ ఎవరికో ఆర్డర్ ఇస్తారు, సింగేజ్కో మరొకదానికి ఇచ్చేసి మా కవర్ పేజ్ మాది ఇస్తే వాళ్ళ ప్రకారం వస్తుంటే, లేదా ఇంకెవరో ఈ మధ్య కోటా పబ్లికేషన్ చెప్పి అట్లా కొంతమంది పెట్టుకున్నారు, సంథింగ్ అట్లా అవుట్సోర్స్ చేస్తుంటారు. నేను విన్నది ఏంటంటే మీరు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మరియు మెటీరియల్ అంతా కూడా రివైజ్ చేసి రీసెర్చ్ జరుగుతుంది, సో మీరు ఓన్గా తయారు చేసుకుంటారని చెప్పి నేను విన్నాను. ఏంటి దాని గురించి ఒకసారి? ఎవ్రీ ఇయర్స్ కాదు, ఎవ్రీ ఇయర్ వి సెట్ 2 months, ఫిబ్రవరి, మార్చ్, 2 years మెటీరియల్ రీవ్యాంప్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ హౌస్ ప్రిపేర్డ్ మెటీరియల్. ఇప్పుడు ఈ సంవత్సరం స్కూల్స్ ఫస్ట్ టైం పెడుతున్నారు కదా, వై డోంట్ యూ గో ఫర్ అవుట్ సోర్సింగ్ మెటీరియల్ అని చాలామంది సజెస్ట్ చేశారు. ఏది మన నల్లగండ్ల స్కూల్? నల్లగండ్ల స్కూల్ నో,
వి సెడ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ హౌస్ అండ్ 30 మంది ఫ్యాకల్టీలు కూర్చొని ఇన్ హౌస్ మెటీరియల్ తయారు చేశారు. వెరీ ఎక్స్పెన్సివ్ వర్క్ ఇది. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. ఎక్కడి నుంచో మీరు కాపీ చేసి తీసుకోరా సార్? ఓకే, టెక్ అసోసియేషన్స్ అవి కూడా ఏం లేవు, ఏమీ లేవు. మీరు ఇన్ హౌస్ ఏ కూడా ఉంది అంటారు కదా. మన ఐడియా ఎట్లా ఉంది, మన నేచర్ బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే వాట్ ఈస్ దట్ వీ వాంట్ టు టీచ్. అసలు నా కొడుకు ఉంటే ఇది గోల్ అయితే నేను ఎలా టీచ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం టీచ్ చేద్దాం అనుకుంటున్నాను, దీని మీద ఒక 4-5 రోజులు చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత దే కమ్ టు ఏ ఫ్రేమ్ వర్క్ దట్ దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి టాట్. దాన్ని ఇండెక్సింగ్ చేసుకుంటాం. దాంట్లో ఎంత ప్రపోర్షనేట్ డిఫికల్టీ లెవెల్ కాంపోనెంట్స్ డిసైడ్ చేస్తాం. చాప్టర్ వైజ్ అవి మారుతాయి. ఇదంతా జరగడానికి 4 రోజులు పడుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ అనేది దాంట్లో కూర్చుంటుంది. సో ఈ ప్రక్రియ అంతా లేకుండా ఏదో 4 క్వశ్చన్లు అక్కడ ఉండి 4 క్వశ్చన్లు ఇక్కడ ఉండి 4 క్వశ్చన్లు ఇక్కడ ఉండి కాపీ కొట్టి చేసే మెటీరియల్ మేము దగ్గర కూడా రానివ్వం. అందుకే దానికి వి గివ్ దట్ టైం. కొద్దిగా చికాకు పెడతారు ఫస్ట్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇంత ఎందుకు సార్ అంటారు, ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోరు, బడ్జెటింగ్ రాదు, కానీ చాలా మోస్ట్ ప్రిఫర్డ్ థింగ్ అది. దట్ ఈస్ వాట్ విల్ డూ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరినీ కన్విన్స్ చేసుకొని నేను అదే చేస్తాను. ఇన్ హౌస్ టెక్ టీమ్ 2013 నుండి మా పిల్లల దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇండియాలోనే ఫస్ట్ ఇన్ హౌస్ టెక్ టీమ్ ఉంది. మా సిటీఓ ఐఐటి ఢిల్లీ అల్యూమినీ విత్ 20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. ఏలో కూడా ఐఐటి ఢిల్లీలో వెళ్ళి లెక్చర్ ఇవ్వగలిగిన సత్తా ఉన్న మనిషి ఈజ్ అవర్ సిటీఓ. సో అట్లాంటి సిటీఓ అండ్ రిచ్ టీమ్ తోటి మాకు ఇన్ హౌస్ టెక్ టీమ్ ఉంది. ప్రతి క్లాస్ రూమ్లో వైఫై అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి పిల్లోడికి ట్యాబ్ ఇచ్చేవాళ్ళం. కోవిడ్ తర్వాత పిల్లలకి ట్యాబ్ అడిక్షన్ అయిందని ట్యాబ్స్ అని లాగేసుకొని మేమే ట్యాబ్స్ ఇస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ సైంటిఫికల్లీ అండ్ ఎవ్రీథింగ్ దీనికోసం చాలా 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 ఖర్చు పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిత్రులు అదే విన్నారు కదా. అంటే నార్మల్గా కొంతమంది అనుకుంటారు కొన్ని సంస్థలు కోటా నుంచో ఢిల్లీ నుంచి వచ్చి చాలా చప్పుడు చేస్తుంటారు, విపరీతంగా ప్రచారం చేస్తుంటారు, 10 కోట్ల సంఖ్య పబ్లిసిటీ పెడుతుంటారు, పిఆర్ఓలో పెడుతుంటారు, ఎక్కడ చూసినా వాళ్ళ హోర్డింగే కనిపిస్తుంది. తీరా చూస్తే నాసిరకం టీచర్సు, అధ్వానమైన టీచింగు, పట్టింపు లేని అడ్మినిస్ట్రేషను. సో వాళ్ళకి ఆ సీరియస్ ఉంది. ఏదో డిజిటల్ మార్కెటింగ్ హోర్డింగ్స్ పెడితే అడ్మిషన్ వస్తుండొచ్చు కొంతకాలం, కానీ ఆ తర్వాత ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే వెంటనే రిజల్ట్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ అంతా తెలిసిపోతుంది. కాబట్టి ఇది మభ్యపెట్టేటువంటి ఫీల్డ్ కాదు. కాబట్టి ఎక్కువ సౌండ్ చేసి ఎక్కువ హడావిడి చేసి దానికంటే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి స్థిరంగా మంచి ఫ్యాకల్టీ తోటి స్ట్రెస్ లేకుండా రిజల్ట్ ఇచ్చేటువంటి నానో లాంటి సంస్థను ఎన్నుకుంటే మీ పిల్లలకు ప్రయోజనం జరుగుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచిగా ఆలోచించండి. పబ్లిసిటీని, పేర్లను, హడావిడిని చూసి నిర్ణయం తీసుకోకుండా రియల్గా సైంటిఫిక్గా స్టడీ చేసి ఒక 4-5 సంవత్సరాలు తిరిగి వాటిని అనలైజ్ చేసి అన్ని రకాల సోర్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని ఏది సరైన నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎస్బీఐ సుధర్మ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.